హలో స్ట్రేంజర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్. చెన్నపట్న టాయ్స్. కర్ణాటకలోని చెన్నపట్నలోని బొమ్మల తయారీదారులు చైనా నుండి బొమ్మల దిగుమతి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ చర్య తమకు లాభదాయకతను పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. చెన్నపట్న బొమ్మలు కర్ణాటకలోని రామనగర జిల్లాలోని చెన్నపట్నంలో తయారు చేయబడిన చెక్కల బొమ్మలు మరియు బొమ్మల యొక్క ప్రత్యేక రూపం. చెన్నపట్నాన్ని గొంబెగలూరు అంటే బొమ్మలూరు అని కూడా అంటారు. ఈ చెన్నపట్న బొమ్మలు చరిత్ర చూసుకుంటే వీటిని మైసూరు యొక్క చారిత్రాత్మక పాలకుడు టిప్పు సుల్తాన్ ఈ చెక్క బొమ్మలను ప్రస్తుత చెన్నపట్నానికి పరిచయం చేసిన వ్యక్తి. చెక్క బొమ్మల తయారీలో స్థానిక కళాకారులు శిక్షణ ఇవ్వడానికి అతను పర్షియా నుండి కళాకారులను ఆహ్వానించాడు. ఇది ఈ పరిశ్రమ స్థానికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది. ఈ చెన్నపట్న బొమ్మల యొక్క ఫీచర్స్ వచ్చేసి, ఈ బొమ్మలు చాలా వరకు చేతితో తయారు చేయబడినవి. అవి కూరగాయలు మరియు మొక్కలు మరియు సహజ రంగుల నుండి సేకరించిన సేంద్రియ రంగులలో పెయింట్ చేయబడతాయి. చెన్నపట్నం బొమ్మలు 100% రసాయన రహితంగా ఉంటాయి. ట్రెడిషనల్‌గా ఇవి ఎక్కువగా ఐవోరీ వుడ్‌తో తయారు చేయబడతాయి. అయితే ఈ రోజుల్లో చందనం, మామిడి చెక్కలు కూడా ఉపయోగిస్తున్నారు. వాటి ఆకారాలు ఎక్కువగా గుండ్రంగా మరియు మొద్దుబారిన అంచులతో ఘనాలుగా ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలకు పూర్తిగా సురక్షితం. 2005 సంవత్సరంలో చెన్నాపట్న బొమ్మలు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను అందుకున్నాయి.